లంకాధిపతి రావణుడు దేవతల్ను కూడా ఓడించిన మహాయోధుడు. కాని రామాయణంలో ఒక వానరుడు అతన్ని అవమానపరిచాడు అని మీకు తెలుసా? అవును, ఆ వానరుడు వాలి. రావణుణ్ణి తన బుగ్గ కింద పెట్టుకుని 4 సముద్రాల చుట్టూ తిరిగాడు. అసలిది ఎలా జరిగింది? రామాయణంలో ఉన్న ఈ ఆశ్చర్యకరమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఒకప్పుడు లంకకు రాజైన రావణుడు తన బలం, తపస్సు, వరాల వల్ల ఎంతో గర్వంగా ఉండేవాడు. దేవతలు, యక్షులు, గంధర్వులు అందర్నీ ఓడించి తన శక్తిని చూపించాడు. ఆ సమయంలో అతని చెవికి ఒక వార్త వచ్చింది. కిష్కింద రాజ్యంలో వాలి అనే వానరరాజు ఉన్నాడు. అతని బలం అపారమట. ఈ మాటలు విన్న రావణుడు నవ్వాడు. నాకంటే బలవంతుడు ఎవరుంటారు అని అనుకున్నాడు. అందుకే వాలి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు రావణుడు కిష్కింద దగ్గరికి వచ్చాడు. అప్పుడు వాలి సముద్రతీరంలో సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. వాలి గొప్ప యోధుడు మాత్రమే కాదు, ధర్మాన్ని పాటించే వానరరాజు. ఆ సమయంలో వాలి పూర్తిగా ధ్యానంలో ఉన్నాడు. ఇదే సరైన అవకాశం అనుకుని రావణుడు వెనకనుంచి వచ్చి వాలిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. కాని వాలి సాధారణ వానరుడు కాదు. అతను వెంటనే గ్రహించాడు. ఒక్క చేత్తో రావణుణ్ణి పట్టుకుని తన బుగ్గ కింద పెట్టుకున్నాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా వాలి బలం ముందు ఏమీ చేయలేకపోయాడు. వాలి మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. అతను తన సంధ్యావందనం పూర్తి చేయడానికి 4 సముద్రాల దగ్గరికి ఎగిరి తిరిగాడు. తూర్పు సముద్రం, దక్షిణ సముద్రం, పడమర సముద్రం, ఉత్తర సముద్రం. అలా రావణుడు వాలి బుగ్గ కిందనే ఉండిపోయాడు. కొంతసేపటి తర్వాత వాలి రావణుణ్ణి వదిలేశాడు. రావణుడు అప్పటికి పూర్తిగా ఆశ్చర్యపోయాడు. తన జీవితంలో మొదటిసారి ఎవరో ఒకరు తనను అంత సులభంగా ఓడించారు. అప్పుడు రావణుడు వాలిని చూసి అన్నాడు, ఓ వాలి, నీ బలం నిజంగా అపారం. నిన్ను నేను తక్కువగా అంచనా వేశాను. వాలి కూడా నవ్వుతూ అన్నాడు, యుద్ధం వల్ల ప్రయోజనం లేదు. మనిద్దరం శత్రువులు కాకుండా స్నేహితులుగా ఉండాలి. అలా వాలి మరియు రావణుడు స్నేహితులుగాగా విడిపోయారు. ఎంత శక్తివంతుడైనా గర్వం మంచిది కాదు. మనకంటే గొప్పవాళ్లు ఎప్పుడూ ఉంటారు. నిజమైన బలమున్నవాళ్లు వినయంగా ఉంటారు. నిండు కుండ ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది. రామాయణంలో వాలి కంటే శక్తివంతమైన యోధుడు ఎవరో మీకు తెలుసా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నచ్చితే లైక్ చేయడం, మరెన్నో కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సందేహాలుంటే కామెంట్స్లో తెలియచేయండి. తప్పులుంటే మన్నించండి.